కానీ దేశానికి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా వీర సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా వాళ్ళ సర్జికల్ స్ట్రైక్ జరగాలని చెప్పి ఇలా వాదిస్తుంటే భారతీయుడు ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈయన ఎడగొట్టిందా ఆయన ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించాలని పాకిస్తాన్ రక్తం కారుతున్నాడు కొంచెం లోపల ఉన్నట్టున్నది. సర్జికల్ స్ట్రైక్ జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా పండుగ చేసుకున్నారు. పటాకాలు కాల్చారు, జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు, దేవాలయాల్లో పూజలు చేశారు, వీర సైనికులకు క్యాన్లతో నివాళులర్పించారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా జరిగినాయి. ఒక ఇద్దరికి, రాహుల్ గాంధీ కూడా కేసీఆర్ దోస్తుగా రాహుల్ గాంధీ కూడా, అది ఇద్దరు తప్ప. దేశవ్యాప్తంగా పండుగ చేసుకుంటే ఇది వాస్తవం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెప్పి అలా నేను వ్యాఖ్యానించడము మనకి ఏ దేశభక్తుందో ఇప్పటికి అర్థం కాలే, ఏ దేశానికి వంతభక్తుడో ఇప్పటికి అర్థం కాలే. వాళ్ళ సైనికులందరూ కూడా ఈయన ఇంత తాయి ఫామ్ హౌస్ అంటున్నాడు, ప్రగతి వనం అంటున్నాడు. తిండి తిప్పలు లేక, పండుగలు పబ్బాలు లేక పోయినప్పుడు ఇంట్లో చెప్పిపోతారట సైనికులందరూ కూడా. తిరిగి వస్తా అని చెప్పరాట, నేను దేశం కోసం వెళ్తున్నా అని చెప్తారట. చలిలో, ఎండలో, నిద్ర లేక, తిండి తిప్పలు లేక మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి సరిహద్దులో కాపలా కాస్తూ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఇలా వాళ్ళ యొక్క త్యాగాలను కూడా, వాళ్ళ యొక్క వీరోచిత పోరాటాన్ని కూడా కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నీకంటే పెద్ద దేశద్రోహి ఇంకోలేడు. అసలు మనం కన్న తల్లినట్లని అంటాము, ఈ దేశ ప్రజలందరూ కూడా సైనికులను నమ్ముతాం, మనం నమ్మి వదిలిపెట్టాం వాళ్ళకు. అట్లాంటిది నువ్వు సైనికులు నమ్మతలేవు, నువ్వు దేశ ప్రధాని మాట నమ్మవు, ఆ పాకిస్తాన్ అధికారులు వాళ్ళు చెప్పినా నమ్మవు. ఎవరు చెప్తే నమ్ముతావు అంటే నువ్వు అని పేరు కదా మసూద్ అజార్. మసూద్ అజార్ నీకేమో అన్న అవుతాడు, తమ్ముడు అవుతాడు, బావ అవుతాడు, బామాడు చేస్తాడు. మనకి మసూద్ అజార్ వీడు చెప్తే ఈయన నమ్ముతాడు. ఈయన అయిపోయాడు, మన ఫోన్ ఏం చెప్పిన వచ్చిన రాత్రిపూట వచ్చి కలిసిపోయాడు ఎప్పుడన్నా. ఈయన చెప్తే కొంచెం పొలిక కూడా సేమ్ ఉన్నాయి, పని పొలి సేమ్ ఉన్నాయి కొంచెం. వీడు చెప్తే నమ్ముతాడట ఆయన. దానికి సంబంధించి వీడియో కూడా ఉన్నది, వీడియో చూపెట్టాలి. అది చూపెట్టాల్సిందే సార్, మొత్తం ఫుర్సత్ చేయాలి అన్న, కొంచెం టైం ఇవ్వాలి. జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే కొడితే 300 మంది చచ్చిపోయిన వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతో ఏం కాలేదని ఈయనకే ఫోన్ చేసి చెప్పండి. జరుగుతూ ఉంటుంది బార్డర్లో. దానికి నరేంద్ర మోదీ మొన్న సర్జికల్ స్ట్రైక్ అంటే 300 మంది చచ్చిపోయిన వీళ్ళు డొల్ల ప్రచారం. వాడు అజర్ మసూద్ అంటే చెప్పాడు, చీమ కూడా కావాలిగా, నీతో ఏం కాలేదని.
నే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ నే. వీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 2001లో పార్లమెంట్ మీద దాడి చేసింది వీడే, వీని గ్యాంగే. 2008లో ముంబై దాడిలో వీని హస్తం ఉన్నది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఆత్మహత్య దాడికి స్కెచ్ చేసింది వీడే. 2016లో పఠాన్ కోట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై దాడి చేసింది వీడే. 2019లో పుల్వామా దాడిలో 40 మంది భారత జవాన్లు బలిగొన్నది వీడే. ఇలా పుల్వామాలో జరిగిన దాడి వెనుక ఉన్నది కూడా వీడే. ఇప్పుడు జైష్ అహ్మద్ యొక్క ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత వీడు ఫోన్ చేసి చెప్పినట్టు మన సార్కు దాడి జరగలేదని చెప్పి. ఇవాళ పాకిస్తాన్ చచ్చిపోతే ఈయనకేం మాత్రం అర్థం కాదు, బాధపడుతున్నట్టు ఎవరు చచ్చిపోలేదు చెప్పి. ఆ రోజు ఇప్పుడు ప్రియతమ ప్రధాని మోడీ గారు క్లారిటీగా చెప్పాడు. ఏం చెప్పాడు? దాడి చేస్తాం, ప్రతీకారం తీసుకున్న తర్వాత వెంటనే ఈ విషయాన్ని పాకిస్తాన్ కు చెప్పేవారు కూడా ఈ విషయం బయటికి రావద్దు, ఫస్ట్ వానికే చెప్పాలని చెప్పి మోడీ గారు క్లారిటీగా ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు. వాళ్ళు ఫోన్ మాట్లాడలే, ఫోన్ రాలే, వచ్చి చూడలే, భయపడ్డారు. 12 గంటలకు కమ్యూనికేషన్ ఫోన్ లో మాట్లాడారు, వచ్చి చూసిరు, వాళ్ళ డెడ్ బాడీని తీసుకపోరని చెప్పి చెప్పినామని చెప్పి క్లియర్ గా మొదలైపోయారు. ఆ వీడియో కూడా చూపడతారు సార్ మీకు लाइट होना चाहिए। मैंने हमारे अफसर जो इसको ऑपरेट कर रहे थे उनको कहा कि आप हिंदुस्तान को पता चले उससे पहले, मीडिया वहां पहुंचे उससे पहले पाकिस्तान की फौज को फोन करके बता दो कि आज रात हमने ये किया है, ये लाशें वहां पड़ी होगी, तुम्हें समय हो तो जाकर के ले आओ। हम सुबह 11 बजे से उनको फोन लगाने की कोशिश कर रहे थे, फोन पर आने से डरते थे, आ नहीं रहे थे। मैं इधर पत्रकारों को बुला करके रखा हुआ था, हमारे आर्मी अफसर खड़े थे। पत्रकारों को आश्चर्य हो रहा था कि क्या बात है, हमको बुलाया है, कोई बता नहीं रहे। मैंने कहा पत्रकार बैठे हैं उनको बिठाइए, थोड़े वो नाराज हो जाएंगे, लेकिन सबसे पहले पाकिस्तान से बात करो, हमने किया है, छुपाया नहीं हमने। 12 बजे वो टेलीफोन पे आए, उनसे बात हुई, उनको बताया कि ऐसा ऐसा हुआ है और हमने किया है। और तब जाकर के हमने हिंदुस्तान के मीडिया को और दुनिया को बताया कि भारत की सेना का ये अधिकार था न्याय को प्राप्त करने का, और हमने किया। हमने दुनिया को हम मुत्तलिह करते रहे कि ये हरकत हो सकती है, लेकिन उन्होंने आज पाकिस्तान के खिलाफ जहरियत की है। नंबर 1, ये लाइन ऑफ कंट्रोल की वायलेशन है, इसको मैं लाइन ऑफ कंट्रोल की वायलेशन तस्वर करता हूं, और पाकिस्तान एक मुनासिब जवाब का हक और राइट टू सेल्फ डिफेंस रखता है। अभी 11 बजे वजीर आज़म ने इजलास बुलाया है, मैं इजलास में जा रहा हूं और दफ्तर खारजा का नुक्ता नजर उनकी खिदमत में पेश करूंगा। వాళ్ళు నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీకేమాత్రం సిగ్గున్నా నీ లోపట నువ్వు నిజంగా భారతీయునివైతే వెంటనే క్షమాపణ చెప్పు. సిగ్గుండాల కొంచెం నకలు ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. నువ్వు ఎవరిని పరిశీలిస్తున్నావు, ఇవాళ ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అరే భారతదేశ సైనికుల దాడి చేస్తే, సైనికులను హతమారిస్తే దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ వాడు ఒప్పుకుంటాడు. మీడియాలో కథనాలు వస్తాయి, మీడియాలో మొత్తం స్టోరీస్ వచ్చినాయి, చచ్చిపోయిన శవాలను చూపెట్టారు, చచ్చిపోయిన శవాలను పట్టుకపోయిన పాకిస్తాన్ వాడు. అయినప్పుడు కూడా జవాన్ల యొక్క త్యాగాలను, జవాన్ల యొక్క వీరోచిత పోరాటాలను కించపరిచే నువ్వు దేశంలో ఉండవలసిన అవసరం లేదు. ఈ దేశ భక్తులు కాదు, ఈ దేశంలో ఈ దేశ పరువులు కాదు. నువ్వు ఏ దేన పెట్టిన తెలంగాణ రాష్ట్ర యువకులకు ఈ మూర్ఖుల యొక్క వ్యాఖ్యలు మనం సమర్థిస్తామా? ఈ దుర్మార్గ దుష్టుల యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తారా మీరు? ఈ దేశ ద్రోహి యొక్క వ్యాఖ్యలు సమర్థిస్తామా? ఎంత బాధ అనిపిస్తున్నాడు నేను మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే నువ్వు మనిషి వార్తలు పట్టిస్తున్నాను. సిగ్గుండాల కొంచెం నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా నువ్వు పోట్లాడు దేశాలు పోతాడు, నేను దేశంలో వాటిస్తాడు. ఇంకే చెప్తాను, నెక్స్ట్ నీ సర్జికల్ స్ట్రైక్ జరిగేది చెప్పి రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేస్తా. నెక్స్ట్ సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు సంకరేసుకుని మాట్లాడాను. సంకరేసుకుంటే చాలా వడేస్తారు పోయి. అరే
ఏది మాట్లాడితే ఏది పడితే మాట్లాడుతుంది నిన్న 2 గంటల పాటు సర్జికల్ నీకేం మద్దతు, పాకిస్తాన్ వచ్చిపోతే నీకేం మద్దతు నాకు అర్థం కాలే. అనేక మంది యువకులు, నేను పాదయాత్ర చేస్తున్న చాలా మంది యువకులు, నువ్వు ఏం చేస్తావు అంటే నేను బీటెక్ చేసినా అది చేసినా ఇది చేసినా కానీ లాస్ట్కు ఆర్మీకి పోతా అంటున్నాడు. ఎందుకు పోతావు ఆర్మీకి అంటే, సార్ సర్జికల్ స్ట్రైక్ చేశారు కదా, నేను కూడా మా అమ్మకి నాన్నకి చెప్పొచ్చిన సార్, నేను ముగ్గురు అడగబోతాను సార్, నేను ముగ్గురు అక్కలం సార్, నేను ఒక్కనైనా పోయి పక్కా సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సర్జికల్ స్ట్రైక్ లో నేను పాల్గొనదు సార్ అని చెప్పి ఈ తెలంగాణలో యువత ఇలా పాదయాత్ర సందర్భంగా నాగితే ఇప్పటికీ 2 అమ్మాయిలకు ఇలా ఆర్మీ ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నాం మనం. వాళ్ళకున్న బుద్ధి నీకు లేదా, వాళ్ళకున్న సిగ్గు నీకు లేదా? సర్జికల్ స్ట్రైక్ ఈ దేశంలో దేశ ప్రజలకు కూడా ఒక భక్తి భావించే ఒక ఆలోచన ఒక స్ఫూర్తి వచ్చే విధంగా, జవాన్లు కూడా స్థైర్యం నింపే, ఆత్మస్థైర్యం నింపే విధంగా ఇవాళ సర్జికల్ స్ట్రైక్ చేస్తే జవాన్ అందరూ పండుగ చేసుకుంటే, దేశ ప్రజలు పండుగ చేసుకుంటే ఇలా తెలియదు ఫామ్ అవుట్ అన్నారు. పిల్లలు తెలిసిందని తెలిసి ఇప్పుడు తెలుసో తెలియదు అని కూడా. ఓసారి దోమ రావాలి అంటాడు, ఒకసారి ఈగ రావాలి అంటాడు. మరి చెప్పింది ఎవరు? పాకిస్తాన్ వాడు చెప్పే. అందుకే ఇలాంటి మూర్ఖుని, ఇలాంటి దేశద్రోహిని ఎట్టి పనులు క్షమించాల్సిన అవసరం లేదు. క్షమించదు మూర్ఖుని. రేపు ఏం చెప్తాడు? ఇంకా ఇంతకంటే నీచమైన వ్యాఖ్యలు ఇంకోటి. నువ్వు విమర్శ చేయి, రాజకీయ పార్టీ తిట్టు, కానీ ఒక దేశానికి సంబంధించిన విషయంలో నువ్వు ఈ విధంగా వ్యాఖ్యానించడం నిజంగా సైనికులను పూర్తిగా వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడమే. ఆ రోజు అయితే వీరోచిత పోరాటం చేసినటువంటి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం. ఆ సినిమా ఉండదు కదా, సినిమా ఉండదు కానీ ఉరి పంపిస్తా చూడు. ఇందులో పుస్తకం చదివా కదా, ఆ ఉరి సినిమా, ఉరి అనేది సినిమా చూపడతారు చూడు సార్, తెలుసా నీకు ఒకసారి. అదే టైం ఉందో లేదు సార్, ఒక గ్లాస్ పట్టుకొని చూడే పక్క పట్టే ఉన్నది. ఇది రాబట్ ఆయన చనిపోతే చుట్టి వేస్తుంది కదా, స్టేట్మెంట్ పంపుతుంది కదా. ఇలా బిపిన్ రావత్ లాంటి ఒక దేశభక్తులు ఈ దేశాన్ని కాపాడంలో తెగించి కొట్లాడి వల్ల చేస్తే, అలాంటి దేశభక్తులను వాళ్ళని కూడా కించపరిచే అటువంటి ఇంతకంటే మూర్ఖత్వం అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించును. నీకేమాత్రం సిగ్గు ఉంటే, నీకు అకలు ఉంటే, భారతీయ భావజాలం నీకు వస్తే, నువ్వు నిజంగా ఈ దేశానికి సంబంధించిన భక్తులు అయితే నువ్వు క్షమాపణ చెప్పు. ఇవాళ నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశం మొత్తం బాధపడుతున్నారు. అరే ఈయన ఎందుకు ఈ దేశభక్తి సర్జికల్ స్ట్రైక్ కూడా వ్యతిరేకిస్తుండేనే, పాకిస్తాన్ రక్షపడుతుండేనే, వారు రక్షపడి బాధపడుతుండేనే. ఈయన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేసిన మళ్ళీ ఇంకోటి ఇంకా అన్నాడు రాఫెల్ది స్క్రిప్ట్ అక్కడి నుంచి వస్తున్నది. ఏది మన 10 జనపదులు వస్తున్నాయి స్క్రిప్ట్. ఈ మధ్య దోస్తులు బాగా పోయారు కాంగ్రెస్ పార్టీలోనూ. 10 జనపదులు వచ్చిన స్క్రిప్ట్ మొత్తం సార్ చదువుతున్నాడు. రాఫెల్ దానిలో స్కామ్ జరిగిందట, అది కూడా చెప్తా. పొంగ రాఫెల్కి రెక్కలు ఉంటాయి, రెక్కలు దానికి ఈయన కప్పమాట. ఓ రెక్కకి నేను కట్టేసి తీసుకోవద్దు, అప్పుడు దానిలో పడేసేస్తే పీడపోతుంది, అడ్డ పోతాడు ఎడారిగా. రాఫెల్ కుంభకోణం వాటి ఈయనకి ఒడిపిడు. మరి అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పిటిషన్ కొట్టేసింది, ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది. రాఫెల్ కుంభకోణం తప్పిది. సుప్రీంకోర్టులో నీలాంటి వాడు పిటిషన్ వేస్తే త్రివిధ దళాధిపతులు దాని విచారణ చెప్పి సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టు నివేదిక సమర్పిస్తే దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించండి గౌరవ సుప్రీంకోర్టు. ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా ఈరోజు మళ్ళా దాన్ని ప్రస్తావించినట్టే ఇది పూర్తిగా సుప్రీంకోర్టు యొక్క
ఆదేశాలను ధిక్కరించినట్టే. గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా క్లియర్గా ఉన్నది. నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ యుద్ధ విమానాల ఆవశ్యకత నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే కూడా ఈయనకు దేశ ప్రధాని మీద నమ్మకం లేదు, మాటలు నమ్మకం లేదు, త్రివిధ దళాధిపతుల మీద నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, రాష్ట్రపతి మీద నమ్మకం లేదు. మరి ఎవరు నమ్మకం అంటే మళ్ళీ మసూద్ అజార్ లాంటి వాళ్ళ మీద మాత్రం నమ్మకం విన. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా విమర్శ చేసింది. అప్పో ఇట్లా నిజంగా స్కామ్ జరిగితే కాంగ్రెస్ ఊరుకుంటారు ఎప్పటివరకు. వాళ్ళ నాయకుడు అందుకే చెప్తున్నా, కేసీఆర్ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ అవుతుండు. గతంలో కాంగ్రెస్ సోనియా గాంధీ అప్పుడు పోయి అడిగిందట, మేడం నేను ముఖ్యమంత్రి కావాలి, నన్ను పిసిసి అధ్యక్షుని చేయంటే ఒప్పుకోలేదట. అప్పుడు లైన్ క్లియర్ కాలే. ఇప్పుడు ఎట్లా ఈ పార్టీ అతి లేదు గతి లేదు, నెక్స్ట్ పిసిసి. అందుకే కాంగ్రెస్ వాళ్ళకి నెక్స్ట్ మీ నాయకుడు కేసీఆర్ రాసి పెట్టుకోరు. అది ప్రగతి భవన్ నుంచి నెక్స్ట్ గాంధీ భవనే, అంటే రెండు భవన్లే కదా. ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా ధిక్కరించబట్టి తీసిపారు. కానీ రాఫెల్ గురించి కూడా నిన్న ఇవన్నీ కూడా సరే విలేకరుల సమావేశం పెట్టడము విమర్శలు. కనీసం ఒక ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తి ఈ దేశ భద్రత విషయంలో కానీ, వీర జవాన్ల విషయంలో కానీ, అంతరిక రక్షణ విషయంలో కానీ హద్దు మీరు మాట్లాడద్దు. నువ్వు సంచలనం కోసం ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ అన్ని మాట్లాడి దేశ రాజకీయాలకు పోవడానికి, దేశవ్యాప్తంగా చర్చ జరగడానికి ఓ మంచి పని చెప్పు. నువ్వు మంచి వ్యాఖ్యలు చేయి. సంచలనం చేయడానికి, సంచలనాల కోసం నువ్వు 2 గంటలు ప్రెస్ మీటింగ్ పెట్టి రాఫెల్ గురించి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తావు, వీర జవాన్ల త్యాగాలను కించపరుస్తావు, వాళ్ళ వీరోచిత పోరాటాన్ని నువ్వు అవమానపరుస్తావు. అసలు ఏమనుకుంటున్నావు అర్థం కాదు. ఇప్పటి నాకు ముఖ్యమంత్రి దీన్ని మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతూ ఇప్పటికి అర్థం కాదు నాకైతే. ఆ విలేకరుల సమస్య ఎందుకు పెట్టినో అర్థం కాలే. ఆ పక్కకుండా చెప్పాలి. ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చేసిండు ఆయన. ఎంఎస్సీ ఏమండి అదే దాని గురించి మనకు మైండ్ ఖరాబ్ అవుతుంది అనవసరం. ఇప్పుడు చూసేసి అంత టోల్ అది అవుతుంది కాదు. బీజేపీ అవినీతి పార్టీ అట. ఈయనకి ఎడవించినా ఉంటుంది పాపం. బీజేపీని తరిమి కొట్టకుంటే దేశం ఆగమైపోతుంది అట. తెలంగాణ ఆగమవుతుంది ఎవరు మాకి. బీజేపీని తరిమి కొట్టుకుంటే ఆగమైపోతుంది అట. నీలాంటి సన్నాసి అందిత జుట్టు పడతాడు, లేకుంటే కాలు పడతాడు. నీకంటే పెద్ద అవినీతి పరుడు ఎవడన్నాడా రాసి పెట్టుకో రాష్ట్ర ముఖ్యమంత్రి. నెంబర్ 1 అవినీతి పరుడు నువ్వే. 2015లో చెన్నై నుంచి సిబిఐ వచ్చి ఉదయం 9 గంటల నుంచి రాత్రి దాకా నేను విచారణ చేసినా లేదా? నువ్వు పెద్ద అవినీతి పరుడివి. నువ్వు ఎప్పటికి అవర్తలు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు ఎప్పటికి అవర్తలు ఎప్పటి టైం ఇస్తావు, మొత్తం దోచుకుంటున్నావు అని. ఈహెచ్ఐ స్కామ్ కానీ, సహారా స్కామ్ లేవు, అన్ని దోచుకుంటున్నావు కాబట్టి ఆ దోచుకుంటే టైం ఇస్తున్నావు తప్ప నువ్వు బయట కనీసం పబ్లిక్ టైం ఇస్తావు, మంత్రిగా ఉండి ఎంపీలకు టైం ఇస్తావు, ఎమ్మెల్యే టైం ఇస్తావు అని చెప్పి ఒక ఎంపీ సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రశ్నిస్తే మన్మోహన్ సింగ్ గారు సమాజ పార్లమెంట్ లో నేనే చారు చెప్తున్నా, ఈ మంత్రి కేసీఆర్ అనే మంత్రి మీకు టైం ఇస్తలేడు, వాస్తవము పార్లమెంట్కి వస్తలేడు, మొత్తం దోచుకుంటున్న విషయం వస్తే నేను దాని మీద మళ్ళీ నేను ప్రకటిస్తా అని చెప్పి సారి చెప్పింది మన్మోహన్ సింగ్ గారు. ఈ విషయం తెచ్చుకుని ముఖ్య రాష్ట్ర కేసీఆర్ తెలిసిందప్పుడు తెలిసిందాక ఏం చేసిండు వెంటనే ఇట్లా జిమ్మిలో ఐఎమ్ ఏ ట్రోల్ అని చూపెట్టి బుక్ ఒకటి, దాన్ని 2 సంవత్సరాలు అయింది దాన్ని. మరి ఐఎమ్ ఏ ట్రోల్ అంటే ఇంకో బుక్ ని రాసే కదా, అపరిచితుడు ఈ చదువు పంపిస్తాడు.
నీ పర్సనల్ సెక్రటరీ దిలీప్ గారు ఒక తెలంగాణ ఉద్యమకారుడు, నీకు మంచి ఆలోచన ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని, నువ్వు కష్టాలు ఉండవు, ఈ కష్టాలున్నప్పుడు నీ కనీసం సహకరించాలి, చేదోడు వాదోడు ఉండాలని చెప్పి దిలీప్ అనేటువంటి ఎమ్మెల్సీ ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీ గారు ఈయనకు అండగా ఉన్నాడు. ఈయన మెంటాలిటీ యాటిట్యూడ్ చూసిన తర్వాత నీ అబ్బాయి ఈయన కంటే మనకు ఖరాబ్ అవుతుంది వెళ్ళిపోయాడు. ఇక ఈయన చేసిన బండారం అంతా దీనిలో ఉన్నది. నీ పంపిస్తా, మీకు కూడా ఇస్తాను బుక్స్, ఇచ్చిరా బుక్స్? నా కేసీఆర్ గారు సూపర్ డిస్పాట్ పక్కా ఇస్తా. కేసీఆర్ అడగా చూడు అంటే మాకు రావడాడు కదా మీకు ఈ బుక్స్ అందరికీ. ముందే అప్పుడు కేసీఆర్ మళ్ళీ ఇవ్వాలనుకుంటాం మళ్ళీ అందరికీ. మరి చదువుకోరు, గట్టిగా చదువురేది. అపరిచితుడు రాసింది ఇలా ఏం రాసిందంటే, ఎవరు ఇలా మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినట్టు ఇలా పేజ్ నెంబర్ 63 చూడన్న. అది చదువుకున్న తర్వాత మళ్ళీ టైంలో చాలా టైం అయింది కాబట్టి అది చదువుకున్న 63 పేజ్లో మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసే విషయం ముందే తెలుసు. ఈయన మంత్రివర్గం నుంచి తొలగిస్తున్న విషయం ముందే తెలుసుకొని అప్పుడు నరేంద్ర భాయ్ సాబ్ ఉండే ఎంపీగా, ఆయన కూడా ఇద్దరే ఉండే. టక్కన చేసిండు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకిస్తున్నారని చెప్పి టక్కన రాజీనామా చేసే పాపం. దాన్ని తెలంగాణ దాన్ని జోడించాడు. అసలు మంత్రి పదవి పోతుందని తెలిసే మన్మోహన్ సింగ్ గారి నుంచి దిలీప్ గారికి మెసేజ్ వస్తే వెంటనే దిలీప్ గారు పోయి సార్ ఇట్లా అవుతుంది సార్, దీన్ని సరిదిద్దుకోవాలంటే అప్పు అవుతుందా ఆగడిగా టక్కన మనం తెలంగాణ సెంటిమెంట్ తో రాజీనామా చేసి పడేసింది. అబ్బాయి ఎందుకు రాజీనామా చేసావు? నువ్వు అవినీతి పరు కాబట్టి, నీ అవినీతి చిట్టా బయటకు వచ్చింది కాబట్టి నువ్వు రాజీనామా చేసావు. దానికి తెలంగాణ సెంటిమెంట్ నువ్వు జోడిస్తుంది. అవినీతి పార్టీ నువ్వే అవినీతి పెద్ద వాడు చెప్తున్నా కదా, పొట్టు తప్పిన పైసలు అవినీతి సామ్రాజ్యమనేది. కొన్ని మోడీ గారు అవినీతి అంటున్నాడు. మోడీ గారు నిజాయితీ పరుడు, చరిత్రలో లిఖించదగ్గ విధంగా మోడీ గారి పాలన ఉంది. అవినీతి లేని ఏకైక పాలన ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు చూలే, ఫస్ట్ టైం మోడీ గారిని చూస్తున్నాను నేను అని చెప్పి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ్వేలో చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడేమో నీతివంతమైన ప్రభుత్వం, చరిత్రలో లిఖించదగినటువంటి వ్యక్తి మోడీ గారు, ఈయన రాజకీయ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని చూడాలని పోనీడు. అది కూడా చూపడతా. గజ్వేల్లో మీటింగ్ చూపడతాను, గజ్వేల్లో జరిగింది. 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है, ये आपके नेतृत्व में चल रहा है। ये हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने, जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवोल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था। बड़े सोच विचार के बाद आपने 2 कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डेवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों की तरफ से, सारे राज्यों की तरफ से, व्यक्तिगत रूप से, मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। आज
also extend my thanks to the main opposition party, principal opposition party, that is Bharatiya Janata Party, and particularly the floor leader in the parliament on behalf of BJP, Srimati Sushma Swaraj ji and Sri Arun Jaitley ji, LOP in the Rajya Sabha from the BJP side. I thank them personally on behalf of the people of Telangana. అలా రెండు విషయాలు నేను ఒకటేమో ఏ కన్నా పైస కూడా ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం అన్నాడు. దానిలో ఎవరాడనే 32% నుంచి 42%. ఇలా మోడీ గారు పెంచారు గత ప్రభుత్వాల కంటే. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి బాధలు తెలుసు కాబట్టి నువ్వు మాకు సహకరిస్తున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి తరపున ఈయన కృతజ్ఞతలు చెప్పాడు. మళ్ళా దేశ ముఖ్యమంత్రి అందరి తరపు నుంచి అది నోరా మోరా నాకు అర్థం కాదు ఇప్పటికి. మరి అప్పుడు దిమాగ్ ఉందా, ఇప్పుడు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఇవన్నీ ప్రూఫ్. నేనైతే దాన్ని మార్పులు లేదు కానీ మీకు డౌట్ ఏం లేదు కదా మీకైతే? ఉందా రాషన్ ఉంది? డౌట్ ఉంది మీకన్నా? డౌట్ ఏం లేదు కదా మీకైతే? అయిపోతే అందుకే ఇప్పుడు ఎవరు చెప్తా? సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా. కేసీఆర్ సోనియా గాంధీ దయ్యం జుట్టు పట్టుకొని వీధిలో లాగుతా. ఇది స్టేట్మెంట్ ఇచ్చినాక అంత డొలివెట్టు స్టార్ట్ చేశారు. సార్ మళ్ళీ ఎట్లా సార్ అంటే మనకి గజ వనికాడు. తెల్లారి మళ్ళీ మా దిలీప్ గారికి ఫోన్ చేసినట. ఏం చేద్దాం అంటే మరి ఏదో పోయి బతాడు పోవే అని చెప్పాను. పోయి జుట్టు గిట్ట సార్ అట్లా అంటారా సార్ అని మా దిలీప్ సార్ అన్నాడట. ఏదో ఇక నాకు తెలుసు కదా అన్నాడట. అంటే ఏం తెలుసు అంటే ఏమన్నట్టు ఏం చేయాలి మరి నా వీక్నెస్ అది చిన్న మరి ఏదో చెప్పు అన్నాడట. మళ్ళా అహ్మద్ పటేల్ గారికి ఫోన్ చేసినట. ఏందా కేసు ఎట్టమంటే సార్ మాట్లాడింది సార్ సారీ సార్ అన్నట్టు. ఏం సారీ దయ్యం అంటారా? లేదు సార్ దేవతను చెడబడిస్తాను తెల్ల దేవతను చెడబడిచాడు. మళ్ళా రాత్రి దయ్యం తెల్లారి దేవత. ఇది మిషన్ భగత ప్రారంభోత్సవ సభలో గజ్వేల్లో మాట్లాడిన మాటలు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి సామ్రాజ్యం నీది, దీనిలో ఏం లేదన్నా. అసలు విషయం ఏంటంటే ఆయనకి ఇప్పుడు డిప్రెషన్ ఎందుకుంటాడంటే కోవిడ్ సందర్భంగా ఆత్మ నిర్భర భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజ్తోని దేశ ప్రధాని ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత నేరుగా లబ్ధిదారుల లోపల లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకున్న తర్వాత ఈయనకు 1 పైసా కమిషన్ ముడతలేదు. స్వనిధి కింద పైసలు నేరుగా ఇస్తున్నాం, బియ్యం నేరుగా ఇస్తున్నాం, కంప్లీట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇట్లా రైతులకు నేరుగా సంబంధించిన డబ్బులు ఎవరివి ఒక్కొక్కరు 500 రూపాయలు ఇస్తే ఇవన్నీ నేరుగా వస్తున్నాడు. అది కూడా ఇప్పుడు వీడు ఉంది అన్నది. మంతెన్ని ముత్తారం ఉంది అది. మంతెన్ని ముత్తారంలో ఉన్న కూడా డైరెక్ట్ మీరు మోడీ గారు పైసలు నేను అంటున్నాడు. అంటే నా పరిస్థితి ఏంటంటే సినిమా ఉంది కదా, నాకేంటి డైరెక్ట్ బియ్యం ఇసుక నాకేంటి, స్వనిధి కింద డైరెక్ట్ 10 ఇసుక నాకేంటి అంతేనా? అది నాకేంటి, ఈయనకి నీకేంటి అని బాధ అన్నాడు. మరి నీకేంటి బాధ అని నేను అంటున్నా. అంటే నేను అందుకే తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు నేరుగా ఈ బ్రోకర్లు, ఈ జోకర్లు, ఈ కమిషన్ ఏజెంట్లు లేకుండా ప్రధానమంత్రి మోడీ గారు నేరుగా మీకు సహకరించే ప్రయత్నం చేస్తే, నేరుగా మీకు న్యాయం జరిగే విధంగా, లబ్ధిదారులకు న్యాయం జరిగే విధంగా చేస్తే కేసీఆర్ కు కడుపు మొత్తం నాకేంటి అంటున్నాడు. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ జోకే గుర్తొస్తే నాకేంటండి, ఈయన జోకర్ కదా. నాకైతే అవ్వచ్చు దాని ప్రశ్న చూస్తే నాకు చైనా భాష అందుకే మీ ముందే అనిపించాను. మళ్ళీ నెక్స్ట్ మాట్లాడు చైనా అని. అందుకే రాజ్యాంగాన్ని మార్చారు. మరి ఆ చైనా భాష పెడతారు దాని మరి ఏమన్నా అఫీషియల్ లాంగ్వేజ్ చేస్తారు, అధికార భాష చేస్తారు దాన్ని.
ఇక అతి ముఖ్యమైన విషయం విద్యుత్ సంస్కరణ విషయంలో మాట్లాడాడు. ఇదేదో మాట్లాడాడు. మీకు కొన్ని కాపీ కూడా పేరా నిన్న వాళ్ళనా మంచి పేరు విలేకరుల సమావేశం పేరా అది ఇచ్చిందా పేపర్ ఇచ్చిండా ఎప్పుడు ఏమంటాడు ప్రతిసారి ఏమంటాడంటే ఇంత కట్టిస్తాడు ఆ టైం చదివేది పీకే చదివేది పీకేలేదు మళ్ళీ ఆయన చెప్పేది లేదు దానికి ఇంత పెద్ద కట్టిస్తాడు చూసుకోండి తర్వాత చూసుకోండి అంటాడు. ఇక అరువుడు ఎక్కడ అప్పో ఈ మధ్య అడుగుతారు కానీ కొంచెం ఆ బుక్ ఇస్తాడు ఇక ఇచ్చి చదువుకోని అడుగుతారు మళ్ళీ మీరు మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడు లేస్తారు సార్ బయటకు వస్తాడు అప్పటికి ఈ ఇష్యూ అవుతుంది మళ్ళీ కొంత డైవర్ట్ చేస్తారు కదా మళ్ళీ అడిగేది లేదు కదా చూసేది చూసాక ఫోన్ చేస్తారు నాకంటే ఫోన్ చేస్తారు కేసీఆర్ ఫోన్ చేస్తారు ఎవరైనా చేస్తారా ఫోన్ వల్ల విద్యుత్ సంస్కరణ విషయంలో అన్ని అబద్ధాలేనా అన్ని జూటా మాటలే అన్ని బడాచోరు మాటలే అన్ని బట్టబాజీ మాటలే. ఇది కేవలం తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టడానికి రాజ్యాంగం విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యతిరేకిస్తున్నారు ఆగ్రహంతో ఉన్నారు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని దృష్టి మళ్లించడానికి అందులో చెప్తే ఒక సమస్య వస్తే ఒక ఇష్యూ నడుస్తుంటే దాన్ని ఇంకో ఇష్యూ మారుస్తారు దాన్ని ఈసారి మళ్ళా రాజ్యాంగం విషయంలో నడుస్తుంది కాబట్టి నిన్న మందకృష్ణ మాదిగా పెట్టింది నిన్న అందుకే భయపడి మళ్ళీ నిన్న చేసి సాధ్యంగానే మళ్ళా విద్యుత్ సంస్కరణ స్టార్ట్ చేసిండు. సంస్కరణ పేరుతున్నాట ఒక సంస్కరణ మంచి పేరు పెట్టాట ఈయన జూటా వేస్తున్నాడు. ఏ జూటా వేసాడు నేను అంటే విద్యుత్ చట్టాలు రైతు చట్టాలు మంచి అవి అమలు చేయాలని చెప్పి ఈడేపుతీవి ఆడికి యుద్ధం చేస్తాను ఆడికి పోయి పిచ్చోడే మళ్ళీ వస్తేవి మళ్ళీ ఏం చేస్తావు సస్పెండ్ రైతులు ఒక్కొక్కరికి 5 లక్షలు ఇస్తాడు అది వ్యక్తివి నోట్ రద్దు మంచిదంటివి మళ్ళీ తప్పు వంటివి ఒకసారి మంచిదంటాడు ఒకసారి కాదు అంటాడు. ఇవాళ గతంలో తెచ్చే ప్రయత్నించినటువంటి పవర్ బిల్ 2020 దానికి 2020లో ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం దాన్ని సవరణ చేసింది. గతంలో వచ్చిన బిల్లును కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్లో సవరణ చేసింది. దాని తర్వాత 2021 ఫిబ్రవరిలో మళ్ళా కొన్ని మార్పులు చేసింది. దాన్ని ఫస్ట్ దాన్ని సవరణ చేసి మళ్ళా కొన్ని మార్పులు చేసింది. ఫైనల్ గా ఈ డ్రాఫ్ట్ బిల్లు ఇంకా క్యాబినెట్కి రాలే పార్లమెంట్కి రాలే సబ్సిడీలు కొనసాగించవచ్చు మోటార్లకు మీటర్లు పెట్టొద్దని చెప్పి ఆల్రెడీ ఇది ఉంది. దీని ప్రకారము జనవరి 3 రోజు 2022 జనవరి 3 రోజు RDSS గైడ్లైన్స్ రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ దీనిలో క్లియర్ గా ఇది మొన్న లేటెస్ట్ అనేది జనవరి 3, 2020 రోజు కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ ఇచ్చింది. ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు పంపింది. ఇది లేటెస్ట్ మొన్న పంపింది. దీనిలో పీడిఎఫ్ పంపిరండి దానిలో మీరు పంపుతారన్న పేజ్ నెంబర్ 3లో ది స్మార్ట్ మీటర్స్ నీడ్ నాట్ బి ఇన్స్టాల్ ఇన్ అగ్రికల్చర్ కనెక్షన్స్ క్లియర్గా ఉన్నది. ఇలా వ్యవసాయ భూములకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు అవసరం లేదు. ఇది ఎప్పుడన్నా మొన్నొచ్చింది జనవరి 3, 2022. మరి అన్ని రాష్ట్రాలకు వచ్చింది మరి నీకెందుకు రాలే? అది అడ్రస్ మార్చంటారు ప్రగతి అది సచివాలయం గురపడుతుంది కదా అడ్రస్ పాత అడ్రస్ పెట్టిండేమో అన్ని రాష్ట్రాలకు వచ్చిందన్న మరి ఇది ఇయ్యాక ఎక్కడిదో పాతది ఇచ్చింది మీకు ఎప్పటిదో దీన్ని 68 పేజీలది ఇచ్చి
ఇగో మీటర్లు పెట్టుకుంటారని చెప్పి నేను అడుగుతున్న రాష్ట్రం, నేను సవాల్ చేస్తున్నా, ఇది నీకు ముట్టిందా ముట్టలేదా? ముట్టకుండా పంపిస్తాను నేను. మీటర్లు పెట్టొద్దు అని దిలో ఉంది, మీటర్లు పెట్టుమని ఎక్కడ ఉందా? ఇది తప్పు అని నువ్వు నిరూపిస్తే నేను సిద్ధం. ఇది కాదు అంటే నువ్వు వెంటనే ఫస్ట్ రైతులను రెచ్చగొట్టడం, ఫస్ట్ రాజీనామా చేయి. ఇదంతా ప్లాన్ ఏంటంటే ఇవాళ మళ్ళా కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి మీటర్లు పెట్టి పెంచాడు. ఇప్పుడు ఏప్రిల్లో బిల్లు పెంచాడు, కరెంట్ పెంచాడు ఏప్రిల్లో, ఈఆర్సీ ఇప్పుడు పెంచాడట మళ్ళా. అంటే ఇవన్నీ మీటర్లు పెట్టి ఇవన్నీ పెట్టే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్కరణలు. అందుకే నేను మోటార్లు పెడుతున్నా, మీటర్లు పెడుతున్నా, ఛార్జీలు వేస్తున్నా అని చెప్పి చెప్పే ప్రయత్నం. దీనిలో తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా, క్లియర్ గా కేంద్ర ప్రభుత్వము జనవరి 2022 రోజు క్లియర్ గా క్లారిటీగా ఈ గైడ్లైన్స్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ పంపించింది, ఇక్కడ మీటర్లు పెట్టొద్దని చెప్పి. ఇది వాస్తవము. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఇవాళ నేను అడుగుతున్నా, ఒక పార్లమెంట్ లో బిల్లు సంస్కరణలు చేసినప్పుడు, సవరణలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న కేసీఆర్ లాంటి మేధావులు 80,000 70,000 పుస్తకాలు ముఖ్యమైన మేధావులు అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకుంటారు, వాళ్ళ ఆలోచన తీసుకుంటారు. ఇవన్నీ క్రోడీకరించి ఇవన్నీ కలిసి కొంతమంది ఒక కమిటీ కూర్చొని దాని మంచి చెడు గుర్తించి దాన్ని గ్రహించి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడితే అందరు కలిసి దాన్ని ఆమోదిస్తారు. అసలు చర్చనే లేదు, పార్లమెంట్ ఓనవోలే, కేబినెట్ ఆమోదం పొందలే, పార్లమెంట్ లో చర్చ జరగలే, ఇక ఏం కానేగాలే. ఇప్పుడే సవరణలు మొత్తం సంస్కరణ తీసుకొస్తారని చెప్పి అలా ఆగమాగం ఆయన ఆగమవుతుండే, ఎవరు ఆగమవుతాడు, ఈయన ఆగమవుతాడు. ఇవాళ మరి నీ ఎంపీలు ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా, నీ ఎంపీలు ఉన్నారు కదా ఆల్రెడీ, నీ ఎంపీలు పార్లమెంట్ అవసరం అడుకో, నీకు ఇష్టం కూడా పెట్టకు, నువ్వు అసలు ఈ సంవత్సరం ఒప్పుకోకు. మీటర్లు పెట్టద్దని క్లియర్గా ఉన్నది అంటే నువ్వేది ఇప్పుడు మీటర్ పెట్టాలని కోరుకుంటున్నావా? నువ్వు అంటే నువ్వు మీటర్లు పెట్టి తూకుంటావు, గల్లబట్టి బడి గుంచుకొస్తావు. నువ్వు మీటర్లు పెడితే మీటర్లు పెట్టే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి పడుతున్న పన్నాగము. మీటర్లు పెట్టద్దని కేంద్రం చెప్తున్నది, మీటర్లు పెట్టాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఫ్యాక్ట్, వాస్తవం. ఇది దీన్ని పట్టుకొని గల మళ్ళీ బిల్లులు పెంచే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు కేవలము ఈ బిల్లులు పెంచడం ద్వారా 1,500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వస్తుంది పెంచడం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఈయన ప్లాన్ ఏంటంటే ఏప్రిల్లో బిల్లులు పెంచడం ద్వారా 7,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చే స్థాయిలో బిల్లు పెంచే ప్రయత్నం చేస్తారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో 7,000 కోట్లకు పైగా ఈ బిల్లులు పెంచడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావాలని పెంచే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి నాకున్న సమాచారం. నువ్వు కరెంట్ ఎవరిదంటున్నారు? ఫ్రీ కరెంట్ నువ్వు ఇచ్చినది చాలా రాష్ట్రాలు ఇస్తున్నాయి. మధ్యప్రదేశ్ ఇస్తున్నది, ఛత్తీస్గఢ్ ఇస్తున్నది, తమిళనాడు ఇస్తున్నది, కర్ణాటక ఇస్తున్నది, ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నది, పంజాబ్ ఇస్తున్నది. నువ్వు ఇస్తున్నావా? ఈ సమస్య దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? మీటర్లు పెట్టాలని దేశం మొత్తం ఎందుకు వస్తలేదు? పక్క రాష్ట్రంలో పెట్టినాడు. పక్క రాష్ట్రంలో అప్పుడు స్టార్టింగ్ లో ఆయన పైలట్ ప్రాజెక్ట్ పెట్టారు. ఒక్క శ్రీకాకుళంలో పెడతారా? తీసేసిన ఇప్పుడు ఇంకేమంటాడు? దేశంలో
డిస్కమ్లకు ఇప్పటికే ఈయన 48,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నాడు ఇప్పటికీ. అసలు ఫ్రీ కరెంట్ ఈయన ఇస్తలేడు అన్న వాస్తవం. ఫ్రీ కరెంట్ వాళ్ళు ఇస్తున్నారు, డిస్కమ్ వాళ్ళు వస్తున్నది నాకు. డిస్కమ్ వాళ్ళు ఇస్తున్నాడు ఫ్రీ కరెంట్, నాకు ఈయన ఇస్తలేడు డిస్కమ్లకు పైసలు. ఫ్రీ కరెంట్ ఈయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేడు. ఈయన పైసలు కడితే, డిస్కమ్లో పైసలు కడితే ఈయన ఫ్రీకి ఇస్తున్నాడు. ఇప్పుడు 48,000 రూపాయలు ఇప్పటికీ బాకీ ఉన్నాడు, కడతలేడు, ఒక్క పైసా కడతలేడు, ఇప్పుడు కడతలేడు. ఈయన నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ఈ పైసలు ఎవరు కట్టాలి? 40,000 కోట్ల రూపాయలు మేము కట్టాలి. కానీ కరెంటు ఫ్రీ ఇస్తున్నది ఎవరు? మేమే ఇచ్చేది, ఫ్రీ కరెంట్ ఇచ్చేది మేమే. ఈ మూర్ఖుడు పోతాడు 48,000 కోట్ల రూపాయలు కట్టాడు, కానీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టున్నాడు. డిస్కౌంట్ ఇచ్చేది ఫ్రీ కరెంట్. ఈయన ఒక్క పైసా కట్టాడు. ఇప్పటికే నష్టాలు, డిస్కౌంట్ నష్టాలు ఉన్నాయి. మొత్తం తెలంగాణ మొత్తం అంధకారమే ప్రమాదం ఉంది. ఈయన ఏం అసలు ఈయన ఏం కడతాడు? ఈయన ఈ పాత బస్తీల 70 నుంచి 80% అసలు బిల్లు కడతారు. ఏ సంస్థలు, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, ఎవ్వరు కడతలేరు. అవన్నీ దీని లెక్క కలిపిండి అయిపోయి ఫ్రీ కరెంట్ అంటున్నాడు. రైతుల పొట్టు దోసుకుంటాడు, బయట కరెంట్ అమ్ముకుంటాడు. $48,000 కోట్ల రూపాయలు బాగున్నాడు ఇప్పటికీ. ఇప్పుడు ఇప్పటికి మళ్ళీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్టు ఈయన ఇస్తున్నా ఫ్రీ కరెంట్. నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చి దానికి పైసలు కడితే నువ్వు ఇచ్చినట్టు. అన్ని సబ్సిడీ అన్నిటి మీద బ్యాంకులు అప్పులు తీసుకున్నాడు, అన్ని అప్పులు తీసుకున్నాడు మొత్తం. ఇది ఒక్క రూపాయి పెట్టే, అన్ని అప్పులే. ఇంకంటాడు దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే 2 లక్షల మెగావాట్ల విద్యుత్ కూడా మోడీ సర్కారు వాడతలేదట. అవసరం వాడటం లేకుంటలేదు. 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే మోడీ సర్కార్ 2 లక్షల మెగావాట్ల విద్యుత్ మాత్రమే వాడుకుంటున్నాడ అని తెలుసుకోవాలి. స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి వాస్తవ వినియోగం తేడా ఉంటుంది. దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, చాలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. మరి నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతంటే 17,500 మెగావాట్లు. తెలంగాణ రాష్ట్ర 4,000 మెగావాట్లు ఎన్టీపీసీ ద్వారా మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ఈ 17,500 మెగావాట్లలో 4,000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇస్తుంది ఎన్టీపీసీ ద్వారా. దీనిలో ఈ 17,500 మెగావాట్లలో తెలంగాణ రాష్ట్రం సగటున 6,000 మెగావాట్లు మాత్రమే వాడుకుంటుంది. ఎక్కువ 10,000 అన్నా, 6,000 నుంచి 10,000 మెగావాట్లే వాడుకుంటుంది. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు పీకుడు వానివి, నువ్వు చాలా అడ్జస్టదా, కేంద్రం ఏం వాడుకుంటలే కదా. నువ్వు 17,500 మెగావాట్లలో నువ్వు వాడేది ఎంత? 6 నుంచి 10, సగం కూడా వాడతలేవు. నువ్వే వాడవు, మోడీ గారేమో వాడతలేనంటావు. మరి నువ్వెందుకు వాడతలేవు? పెట్టుకో, రేపంచి మీరు వైర్లు వేసుకొని తిరుగు, అటు ఇటు వైర్లు వేసుకొని ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోటి, వెనక పెట్టుకో, ముంగటోటి వెనుకోటి, కిందికే పెట్టుకోటి, కింది కూడా ఒకటి పెట్టుకొని ఎక్కువ కరెంట్ కాలు తిరుగు, కరెంట్ కాల్చుకో. ఇంకా మిగతా తిరుగుతప్పుడు చేస్తేవచ్చు, ఎట్లా వాడాలో చెప్తావచ్చు. అబ్బా, అవసరానికి విద్యుత్ వాడతారా అన్న? విద్యుత్ వాడతలేరు, వాడతాను ఆయన. నాకు అర్థం కాలేదు, నాకైతే మరి అది ఏదో అర్థం కాలేదు. తిరిగినా తిరుగుతాడు అప్పు. కానీ విద్యుత్ బిల్లు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని బెదిరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. కాబట్టి దీని మీద రైతాంగం భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి అబద్ధాలు చెప్పి మీటర్ పెట్టే ప్రయత్నం చేస్తే ఆయనకే మీటర్ పెడతాం. నీకు మీటర్ పెట్టు గ్యారంటీ, నీ కౌంట్ డౌన్ కోసం. ఎట్టి బస్సులో నువ్వు విద్యుత్ బిల్లులు పెంచినా, మీటర్ పెట్టినా అదే స్థాయిలో భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి సిద్ధమైన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చొని రైతులు తస్మాత్ జాగ్రత్త.
ఈయన మీటర్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. దాన్ని గ్రహించండి. కేంద్ర ప్రభుత్వము క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది అన్ని రాష్ట్రాలకు. మీటర్లు వ్యవసాయదారులకు మోటార్లకు మీటర్లు పెట్టరాదు. డిస్కౌంట్లకు సబ్సిడీ ఇవ్వని చెప్పి 2023 ఇస్తామన్న డిస్కౌంట్ సబ్సిడీ ఇవ్వని. ఇది అది కూడా అమలు చేస్తాడు. సబ్సిడీ ఇస్తలేడు. ఈ సబ్సిడీ పక్క పెట్టి కట్టే కడతలేదు కదా, కట్టే కడతలేదు పైసలు. చెప్ప రాష్ట్రం ఎందుకు కడతలేవు? ధనిక రాష్ట్రమే కదా. మళ్ళీ కేంద్రం ఇస్తలేంటారు, దాని కూడా కేంద్రం ఇస్తలేంటారు అసలు కూడా మళ్ళీ. వాళ్ళ రాజ్యాంగం గురించి ఇంత ఘోరంగా మాట్లాడన్న కుమార నిన్నవచ్చు. నిన్న మందకృష్ణ మాది అన్న ప్రోగ్రాం పెట్టింది. నిన్న అఖిలపక్షం పేరుతోని ఈ రాజ్యాంగం విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా అందరం ఒక్కటి కావాలి, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి, ఖండించాలని చెప్పి హలో పెట్టిన తర్వాత భయం చాటేది ముఖ్యమంత్రికి. నిన్న కూడా ఎంత బరిదగించి మాట్లాడుతున్నాడు. దళితులకి ఏమొస్తామే, దళితులకి ఏం సంబంధమే అంటున్నాడు. తలకే ఊపుకుంటా ఇట్లా ఊపుతాను అది ఇట్లా ఆపినా కదా, ఊపేది వేరే ఉంది అది ఒకటి. అసలు దళితులకి ఏం సంబంధమే అంటే నీకు సంబంధమా, నీకేం సంబంధం అంటున్నా. ముడుకో బిడ్డ ఒక్క పేజీ టచ్ చేసి చూడు. ఇందిరాగాంధీకి ఇట్నే మొత్తం మాటి మసైపోయింది. ఇందిరాగాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడితే మొత్తం మాటి మసైపోయింది. నీ బతుకు గట్టిన అవుతుంది. నువ్వు మళ్ళీ దాంట్లో పోతున్నావు కదా, కాంగ్రెస్ పార్టీకి పోతున్నావు. రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ అందరూ మెచ్చుకుంటున్నావు కదా. వాళ్ళ రాజ్యాంగం విషయంలో ఇలా మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కావనా, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కావనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కించపరిచే విధంగా వివరిస్తున్నాడు. ఇవాళ దళితులకు రాజ్యాంగంతో సంబంధం లేదు అంటున్నాడు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటున్నాడు. దళిత బంధువు ఇయ్యాలంటే రాజ్యాంగం రాయాలట, మార్చాలట. దళిత బంధువు రాజ్యాంగం సంబంధం ఏంది? సవరణ చేయి, సవరణ చేసుకునే అవకాశం ఉన్నది. ఇంకా దాంతో పోల్చిండేది ఇంకా సిగ్గులో కూడా మాట్లాడండి. అది రాజ్యాంగానికి ఎలా అంటే అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లట. మంచి ఇవ్వాలనేది రాజ్యాంగం ఎందుకు మార్చాలంటే అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లు, మన స్పీడు 40 కిలోమీటర్లట. నాకేం అర్థం కాలేదు. అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా? ఏమన్నా అర్థం కాలేదు మీకు? అంతర్జాతీయ ట్రక్కు స్పీడు 105 కిలోమీటర్లు స్పీడు, మన స్పీడు 45 కిలోమీటర్లు. రాజ్యాంగాన్ని మార్చాలట. నేను చెప్పి తప్ప అదేనాడు కదా, నేను చెప్పేది తప్పి కాదు కదా. విన్నారంటే మీరు అది విన్నారు, అది నేను చెప్పింది వాస్తవమే కదా. మా రాజ్యాంగం మార్చామా అని? ఇప్పుడు దీనికి రాజ్యాంగానికి మార్చడానికి తేడా ఉంది, అని సంబంధం ఉందో చెప్పన్నా. ఎంత స్పీడు అంతే స్పీడు ముఖ్యమంత్రి తీసి గుర్తుదర కారణం. అలా ఇప్పుడు బండి మీద బైక్ కు 200 కిలోమీటర్ స్పీడ్ ఉంటుంది. దానికి అంటే 200 కిలోమీటర్ బిగుతాం మనం ఎంత పోతాం? ఎంతవరకు ఎంత పోతాం? రాజ్యాంగాన్ని అంటే మొత్తం మార్చాలంటే. ఇంకోటి చెప్పిండు, చైనా మీద బాగా ప్రేమ బాగా ఎందుకో అర్థమవుతలే ఆయన. చైనా 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 కట్టి ఆడ ఏంది ఎంత తప్పిండో కదా. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ చైనా రాజ్యాంగం చాలా మంచిది అన్నాడు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సత్యదానికి ఆయనే అధ్యక్షుడు, అవునా కదా? కాబట్టి ఇక ఆయన ఏం చెప్తుంది? ఇక ఆయన ఇప్పిందే రాజ్యాంగం. ఇక సత్యదానికి ఆయనే కదా. ఇప్పుడు ఈయన అదే ఇక అంటే నేను ఉన్న రోజులు నేను ఇక సత్యదానికి ఆయన ఉన్న బతుకున్న రోజు, ఎందుకంటే నేను ఇంకో జాబ్ కోరుకున్నాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నావా, మా కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మళ్ళీ చెప్తున్నా, నిండు 100 ఏళ్ళు
ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా బతకాలి, ఇంకా దోసుకోవాలి. ఇంకా తదాస్తు దేవతలు దండపడుతుంది, మళ్ళీ లేనిపోతే తలకాయ నొప్పి దోసుకుంటే ఇంకా తలకాయ నొప్పి మళ్ళీ ఒకటి మళ్ళీ దోసుకుంటే సరే నువ్వే అన్నావు కదా, అందుకే తదాస్తు దేవతలు ఆశీర్వదించడం మళ్ళీ పబ్లిక్ అన్నాయి అంటారు. అయితే ఈయన కూడా ఏమంటే బతికే రోజులు నాదే సామ్రాజ్యం, నేను చెప్పిందే రాజ్యాంగం, దేశంలో నేను రాజ్యాంగాన్ని అమలుపరుస్తా, నా రాజ్యాంగాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో నా కుటుంబం రాజ్యాంగాన్ని అమలుపరుస్తుంది, నేను చెప్పిందే రాజ్యాంగం అంతే. ఎవడైనా ప్రశ్నిస్తే తీసి తొక్కుతా. చైనాలో అదే జరుగుతుంది కదా, ప్రశ్నిస్తే మొత్తం వాహనాలు ఎక్కి చంపుతారు. అంటే చైనా లెక్క ఇదే కమ్యూనిస్టుల పట్ల వచ్చి కలిసిపోయారు కదా పాపం, కమ్యూనిస్టులు కలిసిపోయారు కాబట్టి ఈ మధ్య చైనా మీద బాగా ప్రేమ పుట్టింది. నాకు ప్రేమ పుట్టి చైనా ఎట్లా అన్నారో అట్లా అటువంటి రాజ్యాంగం వాళ్ళే మార్చుకున్నారట. మార్చాల్సింది నిన్ను, తీసుకుని బంగాళాఖాతం కలపాల్సింది నిన్ను, తెలంగాణ చరిత్ర తెలియరాయాల్సింది మనం. అంటే ఈయన ఎంత అహంకారం చూడండి, ఎంత ప్లాన్, అంటే ఎంత మూర్ఖత్వం ఏది. అంటే బతుకున్న రోజులు నాదే సామ్రాజ్యం, ఇక నేనే పోటీ కానీ నేనే తోపు కానీ నన్ను ఎవ్వడేం బీకలేడని చెప్పి ఒక అహంకార పూరితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా రాజ్యాంగం విషయంలో ఏ విధంగా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు వాగుతుండో ఎట్లా మొరుగుతుండో ఒకసారి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఈయన కూడా శాశ్వతంగా ఏడానే ప్రయత్నం చేస్తాడు. ఏడాదిద్దామా డబుల్ బెడ్రూమ్లు రాబోయిన రాజ్యాంగంలో ప్రశ్నించవద్దు. దళితుడు ముఖ్యమంత్రికి ఏ వ్యక్తి ముఖ్యమంత్రి కావద్దు, ఆయన కుటుంబానికి ఇప్పుడు ముఖ్యమంత్రి కావద్దు. ఒప్పుకుంటారా రాజ్యాంగమైనది? 3 ఎకరాలు అసలు వేయడు, అయితే ఈ పద్ధతి సాగిస్తాడు. ఒప్పుకుంటారా మీరు? నోటిఫికేషన్ చదవలేదు, ఇక ఒప్పుకుంటారా మీరు? ఆయన కుటుంబం మాత్రమే రాజ్యం వెళ్తుంది, ఒప్పుకుంటామా చెప్పండి? ఇటువంటి రాజ్యాంగాన్ని కేసీఆర్ కల్వకుంట రాజ్యాంగాన్ని తీసి బంగాళాఖాతం ఎన్ని పాత్ర చేస్తాం బిడ్డ. ఎదుటి కించపరచుడు, ఎదుటి అమరపరచుడు. నేను అంటాను ఇంకా ఏమంటాడు, నీటే మాట్లాడాలి, విమర్శ ఏంటి చాలా నీటే మాట్లాడేది, నేను మాట్లాడలేనా అంటాడు. ఉన్నాయా బూతులున్నాయనే వీడియో ఉంది, అది నేను తిట్టే అంటాడు. రెండు అన్నవేలు, ముండ అన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేలు, నరుకుతన్నవేలు, 3 ముక్కలు 6 లక్కీ నెంబర్, సారీ లక్కీ నెంబర్ 6 ముక్కలు నరుకుతన్నవేలు, కుక్కల కొడుకు అన్నవేలు, గాడి కొడుకు అన్నవేరు, ఇవన్నీ ఎవరన్నారు? వేరన్నా రూపం వచ్చి లోపల చేరిందా లోపడేదన్నా ఆ రూపకంగా మాట్లాడిస్తున్నారు ఆయన. ఇంత దుర్మార్గంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నీచ స్థాయికి దిగజారి ఇవాళ ప్రజలు చూసి నేను అసహించుకుంటున్నాను. నేను వాస్తవాలు మాట్లాడు, ఏది పడుతుంది ఏదో ఉన్నాయి లేని అన్ని చూపెట్టి, పాత చూపెట్టి, కొత్త తెలిసినా తర్వాత నటించి యువకులను రెచ్చగొడతాడు, రైతులను రెచ్చగొడతాడు, తెలంగాణ సెంటిమెంట్ ప్రజలను రెచ్చగొడతాడు. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మళ్ళీ చెప్తున్నా, ఈయన మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది, ఈయన చిట్టా బయటకు వస్తున్నది. కాబట్టి ఏం చేయాలి? ఏం చేసినా నన్ను నమ్మతలేరు, నా మాటలు నమ్మతలేరు. ఈ కోతలు కోసి కోసి లాస్ట్ అందరూ అర్థం చేసుకుంటున్నాను. నా ఈ కోతలు అర్థమైపోయింది. ఇచ్చిన హామీని ఒక్కటి నెరవేర్చలే. కాబట్టి ఏం చేయాలి? అదే కేంద్ర ప్రభుత్వం తిట్టాలి. కేంద్ర ప్రభుత్వం తిట్టి మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. తెలంగాణ సెంటిమెంట్ రగిలించడం ద్వారా రేపు ఈయన మీద విచారణ ప్రారంభమైతే నేను తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తెలంగాణ సెంటిమెంట్ కోసం మళ్ళీ ఆలోచిస్తున్నాను. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఓరో లేక నా మీద విచారణ ప్రారంభం చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి తెలంగాణ సమాజాన్ని నమ్మించే కుట్రలో భాగమే రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు. నువ్వు నెంబర్ 1 తెలంగాణ ద్రోహివి. నేను మళ్ళీ అడుగుతున్నా, నువ్వు సంతకం ఎందుకు పెట్టలే? పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు నువ్వు ఏడికి పోయినావు, ఏం బీకినావు? ఏడా
నువ్వు పార్లమెంట్కి ఎందుకు పోలే చెప్పాలి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే నీలాంటి తెలంగాణ ద్రోహికి దేశ ద్రోహికి భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడే అర్హత నీకు లేదు. అన్ని మూసుకొని మంచిగా ఉంచుకో, రెస్ట్ తీసుకో మంచిగా. మన ఆర్టీకి తీసుకున్నారట ముఖ్యమంత్రి గత సంవత్సరము ఎన్ని రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడంటే 140 రోజులన్నా 140 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. ఆర్టీకి తీసుకున్నది లెక్క అది. 140 రోజులు కూడా చూస్తే కామన్ గా ఆర్టీ ఏం పెడతామన్నా, మా నాయకుడు మా ముఖ్యమంత్రి ఎన్ని రోజులు బయట తిరిగి రెస్ట్ తీసుకున్నట్టు ఈయన 140 రోజులు ఫామ్ హౌస్ లో ఉన్నట్టు వచ్చింది వాళ్ళకి. అది కూడా లెక్క తప్పించినట్టున్నారు బాబు. అది కూడా తప్పించినట్టున్నారు. అది కూడా అంటే దాని సండేస్ తీసేసి రావచ్చు, సండేస్ హాలిడేస్ తీసేసి రావచ్చు అన్న. పండుగలు సండేస్ అన్ని చేస్తే 50 రోజులు అయితే అంటే 200 రోజులు 100 రోజులు తిరిగిండే బయట. నాకు కూడా అనుకున్నాను. కాబట్టి ముఖ్యమంత్రి నీ స్థాయి దిగజారుకో. ఎదుటి వ్యక్తులను కించపరిచే విధంగా దయచేసి మాట్లాడకు, అవహేళన చేసే విధంగా మాట్లాడకు, అహంకారంతో మాట్లాడకు. డబ్బులుంటే తెలిసి మనిషి పెట్టుకో, కానీ పెట్టుకుంటూ పెట్టుకో.